గురుగారు ఇంతకుముందు మీరు హరిశ్చంద్రోపాఖ్యానం చెప్పినప్పుడు ఆయన రాజసూయ యాగం చేసిన దానికి ఆ పాపం అనుభవించడానికి 12 సంవత్సరాలు ఆయనకి కల్లాగా గడిచింది అన్నారు. ఇలా ఈ లవణ కళ్ళలో మహారాజు 12 ఏళ్ళు గడిచింది ఆయన. అదే 12 సంవత్సరాలు కళ్ళ గడవటం కాకుండా కళ్ళలో ఒక్క 12 సంవత్సరాలు. రాత్రిలోనే ఆయనకి అదంతా అనుభవానికి వచ్చింది. ఇప్పుడు ఈ లవండ్ అనే మహారాజుకు కూడా అదే కారణం చేత ఒక ముహూర్త కాలంతో ఇదంతా కూడా అనుభవానికి వచ్చింది. అంటే ఇప్పుడు ఈయన కూడా పాపం అనుభవించడానికి కోసంగా ఇలా అయింది అని అనుకోవాలి గురుగారు. పాపం అనుభవించడం కోసం కాదు ఇది. రాజసూయ యాగం అనేది చేసినప్పుడు ఇటువంటి కష్టంలోకి వెళ్తారు. ఈ రాజసూయ సహజంగా పాపం చేసినప్పుడు కష్టంలోకి వెళ్తారు అన్నది మనకు అందరికీ తెలిసిన విషయం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, పుణ్యం కూడా కష్టాన్ని ఇస్తుంది, మీకు తెలియదు అని. ఎందుకు ఇస్తుందంటే ఆ పుణ్యానికి సమమైన మేలు నీకు జరగాలంటే, సుఖం కలగాలంటే నీకు ఆత్మజ్ఞానమే దానికి సరైంది. ఆ ఆత్మజ్ఞానం కలగటం కోసం అని చెప్పి ఇదిగో ఇప్పుడు ఈ లవణుడు అనే మహారాజుకి ఎలా అయితే అనుభవం కలిగిందో అటువంటి అనుభవము